హాయ్ హలో ఫ్రెండ్స్, మేము ఈరోజైతే వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి మేము జొన్న రొట్టెనైతే చేసుకుంటున్నాము. ఇక మా చిన్నోడు చూడండి పిండి అంతా తీసుకొని ఎలా ఆడుతున్నాడో. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని వాటర్ మసులుతున్నప్పుడు జొన్న పిండి పోసి ఒకసారి సరాతంతో ఒకసారి కలుపుకోవాలి. సరాతంతో కలుపుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని మెత్తగా పిసుకోవాలి. చపాతీ పిండి ఎలా పిసుకుంటామో అలా పిసుకోవాలి. మొత్తం పిసుకున్న తర్వాత ఎంత మెత్తగా ఉంది చూడండి. మనం ముందుగా మెత్తగా పిసుకున్న పిండిని ఒక పీటపై కొంచెము పొడి పిండి వేసి కలుపుకున్న పిండిని ఒక రౌండ్ బిల్లలాగా చేసుకొని, కొంతమంది చేతితో కూడా చేస్తారు, కాకపోతే కొంచెం దొడ్డుగా వస్తుంది. మా అత్తయ్య అయితే కోళ్ళతో చేస్తుంది. సేమ్ చపాతీ ఎలా వస్తుందో అలా రౌండ్గా వస్తుంది. రౌండ్గా మొత్తం చూడండి ఎంత పెద్దగా అయ్యిందో. జొన్న రొట్టె పెనం పెట్టి పెనంపై రొట్టెని వేసి ఆ పైన కొన్ని వాటర్ చల్లాలి. ఎందుకంటే పొడి మెత్తగా రావడం కోసము కొంచెం వాటర్ చల్లి. ఎంతో ఇష్టమైన జొన్న రొట్టె రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూడండి. జొన్న రొట్టె విత్ పాలకూర పప్పు ఎంత ఎమ్మి ఉంటుందో, చాలా టేస్ట్.